మీరు మీ కష్టం మీద ఆధారపడి జీవించడం మర్యాద. ఎంతో అవసరం అయితే కానీ ఎదుటివారి ముందు చేయి చాపవద్దు. మీ మీద ఎంత ప్రేమ ఉన్నా అవసరం దగ్గరికి వచ్చేసరికి వారు దూరం అవుతారు. మీ బంధువుల ముందు అస్సలు చేయి చాచవద్దు. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకో. లేకపోతే నిన్ను వేరేవారు వారి అవసరం కోసం వాడుకుంటారు. నీకంటూ ఒక మార్గం చూసుకుని అందులో ఎన్ని కష్టాలు వచ్చినా నడక సాగిస్తూనే ఉండాలి. నీ మార్గంలో నీ భార్యని, భర్తని ఒక మంచి స్నేహితురాలిగా చేసుకోవాలి. నీ కష్ట సుఖాలన్నీ ఒక మంచి స్నేహితునితో పంచుకోవడం మంచిది. అలా అని నీ రహస్యాలు అన్నీ పంచుకోవడం కూడా మంచిది కాదు. నీకు కావలసిన దానికోసం ప్రతి క్షణం పోరాడాలి. ఒకవేళ నువ్వు సోమరివి అయి పోరాడకుండా విశ్రాంతి తీసుకుంటే పోగొట్టుకోవటం తప్పదు. సోమరికి ఆశపడే హక్కు లేదు. అలాగే పోయిన దాని గురించి బాధపడే అవసరం లేదు. నీ యొక్క ఆలోచనలోనే తేడా ఉంటుంది. లేకపోతే సమస్య కష్టం కోసం కాదు, మనని కష్టాల నుండి తప్పించుకునే మార్గం చూపించడానికి వస్తుంది. మీరు స్నానం చేయడం, పూజలు చేయడంతో భగవంతుడు దొరికితే అంతా నీళ్ల దగ్గర గుడిలోనే ఉంటారు. నిర్మలమైన మనస్సుతో ఫలాపేక్ష లేకుండా ధ్యానిస్తే హరి ఆయనే వస్తాడు నరసింహునిలా. మీ దగ్గరికి ఎవరైనా అవసరం కోసం వస్తే వారు అడిగినందుకు సిగ్గుపడేలా చేయకండి. అహంకారం నీ కళ్ళు కప్పనీయకు. ఎందుకంటే అహంకారంతో నిండి ఉన్న వ్యక్తికి తన తప్పులు కనపడవు, పక్కవారి మంచితనం తెలవదు. జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తి ఇతరులకు కష్టం కలిగించడు. ఇతరులకు కష్టం కలిగించే వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళడు.